రైతు సోదరులకి నమస్కారం అండి. మిరప పంటలు క్రాప్ దశలో ఉన్నప్పుడు రకరకాల మైట్స్ అనేవి అటాక్ చేస్తుంటాయి. దానివల్ల ఫ్లవర్ డ్యామేజ్ కానీ, లేత చిగుర్లు ఎర్రగా మాడిపోవటం, గ్రోతింగ్ అనేది ఆగిపోయి లేత చిగుర్లు అనేవి ఖరాబ్ అయిపోయినట్లుగా మనకు కనిపిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో రైతు రకరకాల టెక్నికల్స్ని స్ప్రే చేస్తుంటాడు. అలాంటి టెక్నికల్స్ని మనం టాప్ 5 ఒకసారి గమనించినట్లయితే మనకి బ్రోఫ్లానిలైడ్, లెక్సామెటామైడ్, ఐసోసైక్లోసీరం, అదేవిధంగా స్పైనోసాడ్, టెర్రానిలిప్రోల్, ఈ టాప్ 5 టెక్నికల్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో రైతులు ప్రత్యేకించి స్ప్రే చేస్తుంటారు. ఈ బ్లాక్ త్రిప్స్ని కానీ, ఎల్లో మైట్స్ని కానీ, గ్రీన్ మైట్స్ని కానీ, ఇలాంటి మైట్స్ అన్నింటిని నిర్మూలించడానికి, తోటలో క్రాప్ సెట్ చేయడానికి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ టాప్ 5 టెక్నికల్స్ అనేవి ఏ కాంబినేషన్లో స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఫ్లెక్సామెటామైడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్లెక్సామెటామైడ్ అనేది మనకి టాప్ 3 కంపెనీలలో అవైలబుల్ ఉంది. ముందుగా గాడ్రేజ్ కంపెనీలో మనకి గ్రాసియా రూపంలో, ఐఏఎల్ కంపెనీలో సిన్వా రూపంలో, అలాగే ధనుకా కంపెనీలో లానివో రూపంలో మనకి ఇది అవైలబుల్లో ఉంది. ఇప్పుడు మనం గ్రాసియా తీసుకున్నట్టయితే ఎకరానికి 160 ml, అలాగే సిన్వా తీసుకున్నా కూడా ఎకరానికి 160 ml తీసుకోవాలి. అలాగే లానివో తీసుకున్నట్టయితే 250 ml తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోకి కరెక్ట్ కాంబినేషన్ మనం గమనించినట్టయితే ఈ 3 మందుల్లోకి మనకి బయోఫెంత్రిన్ అనేది ఈ మూడిట్లో ఏది తీసుకున్నా కూడా కలిపి కాంబినేషన్లో స్ప్రే చేయడానికి చాలా బాగుంటుంది. ఈ 3 మందుల్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఎకరానికి 250 ml చొప్పున బయోఫెంత్రిన్ తీసుకొని కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ మైట్స్ని నిర్మూలించడానికి చాలా బాగుంటుంది. రెండవది బ్రోఫ్లానిలైడ్. ఈ బ్రోఫ్లానిలైడ్ అనేది కూడా మనకి టాప్ 3 కంపెనీలలో అవైలబుల్ ఉంది. మొదటిది BASF కంపెనీలో ఎక్స్పోనస్ రూపంలో, అలాగే ఇండోఫిల్ కంపెనీలో ఎలక్ట్రో రూపంలో, అలాగే మనకి పెస్టిసైడ్స్ ఇండియా కంపెనీలో బ్రోఫియా రూపంలో మనకి ఈ బ్రోఫ్లానిలైడ్ అనేది అవైలబుల్లో ఉంది. ఈ బ్రోఫ్లానిలైడ్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్పోనస్ తీసుకున్నట్టయితే ఒక ఎకరానికి 34 ml సరిపోతుంది. అలాగే ఎలక్ట్రో తీసుకున్నట్టయితే 50 ml, అదేవిధంగా బ్రోఫియా తీసుకున్నా కూడా 50 ml తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనం కరెక్ట్ కాంబినేషన్ చూసినట్లయితే ఒక ఎకరానికి మీరు ఉదాహరణకి ఎలక్ట్రో 50 ml తీసుకున్నట్టయితే దాంట్లోకి SLR 525, GSP కంపెనీ వాళ్ళ SLR 525 ఒక 250 ml కలిపి స్ప్రే చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఎలక్ట్రో తీసుకున్నా, బ్రోఫియా తీసుకున్నా, ఎక్స్పోనస్ తీసుకున్నా దాంట్లోకి 250 ml SLR 525 కలిపి స్ప్రే చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇక మూడవది ఐసోసైక్లోసీరం. ఈ ఐసోసైక్లోసీరం అనేది మనకి సింజెంటా కంపెనీలో సిమ్డోస్ రూపంలో మనకి అవైలబుల్లో ఉంది. ఈ సిమ్డోస్ అనేది మనం ఒక ఎకరానికి 240 ml తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి కరెక్ట్ కాంబినేషన్ వచ్చేసి పోలీస్, మనకి గరుడా కంపెనీలో పోలీస్ అనే బ్రాండ్ నేమ్ తోటి దొరుకుతుంది. దీంట్లో 40% ప్రెప్రోనిల్, 40% ఇమిడాక్లోర్ఫైడ్ ఉంటుంది. మీరు ఒక ఎకరానికి సిమ్డోస్ 240 ml, అలాగే 100 గ్రాములు ఈ పోలీస్ అనే మందు తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఈ నల్లిని, ఇలాంటి ఎల్లో మైట్స్, గ్రీన్ మైట్స్ నివారించడానికి చాలా బాగుంటుంది. ఇక నాలుగోది స్పైనోసాడ్. ఈ స్పైనోసాడ్ అనేది మనకి కర్టోవా కంపెనీలో ట్రైసర్ రూపంలో, ట్రైసర్ అనే బ్రాండ్ నేమ్ తోటి అవైలబుల్లో ఉంది. ఈ స్పైనోసాడ్ని 75 ml ఒక ఎకరానికి తీసుకొని దీంట్లోకి మనం కరెక్ట్ కాంబినేషన్ చూసినట్టయితే జంప్. ఈ జంప్ అనేది మనకి బేర్ క్రాప్ సైన్స్లో 80% ప్రప్రోనిల్ పర్సంటేజ్ తోటి ఉన్నది. ఈ ట్రైసర్ 75 ml, జంప్ 40 గ్రాములు తీసుకొని మనం కాంబినేషన్లో స్ప్రే చేసినా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇక ఐదవది స్పైరోట్రెటామాట్ అండ్ టెర్రానిలిప్రోల్. ఈ రెండింటి కాంబినేషన్లో మనకి బేర్ క్రాప్ సైన్స్లో క్యామ్లెస్ అనే మందు అవైలబుల్లో ఉంది. ఈ క్యామ్లెస్ని ఒక ఎకరానికి 150 ml, అలాగే దీంట్లోకి కరెక్ట్ కాంబినేషన్ గమనించినట్టయితే 75 గ్రామ్స్ ఇమిడాక్లోఫైడ్ 70% తోటి ఉంటుంది. తీసుకొని ఈ క్యామ్లెస్ని 150 ml, ఇమిడాక్లోఫైడ్ని 75 గ్రామ్స్ తీసుకొని మనం కలిపి స్ప్రే చేసినా కూడా మనకి పంటలో మంచి రిజల్ట్ అనేది రావడానికి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టాప్ 5 టెక్నికల్స్ని, నేను చెప్పినటువంటి టాప్ 5 కాంబినేషన్లలో కలిపి మీరు మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీ తోటలో మంచి క్రాప్ అనేది సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. పదే బయోఫెసైడ్స్ ఆఫ్ చేసి ఈ కంపెనీ టెక్నికల్స్ని, టాప్ 5లో ఉన్న ఈ టెక్నికల్స్ని మీరు స్ప్రే చేసినట్లయితే మీ తోటలో మంచి క్రాప్ అనేది సెట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి రైతులు బయోఫెసైడ్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో ఉంచి ఈ కంపెనీ టెక్నికల్స్ని స్ప్రే చేసినట్లయితే మీ తోటలో 100% క్రాప్ అనేది సెట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.